అడ్వకేట్ అరుణ్ గారు కూడా జాయిన్ అయ్యారు. అరుణ్ గారు, సో విశ్వేశ్వర రెడ్డి గారు చెప్పింది విన్నారు కదా. ఆయన ఫోన్ 2018 ఎప్పుడైతే బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చారో అప్పటి నుంచి ట్యాప్ అయిందని చెప్తున్నారు ఆయన కంటిన్యూస్ గా. దీనిలో రోల్ మహేందర్ రెడ్డికి తెలిసి ఉండకపోవచ్చు అప్పటి డీజీపీకి, బట్ ఇదంతా కూడా జరిగింది. ప్లస్ అదంతా మాకు తెలిసే, బట్ ఇప్పుడు అఫీషియల్ గా నోటీస్ ఇచ్చింది కాబట్టి వెళ్తున్నామని అంటున్నాను ఆయన. సార్, యాక్చువల్ గా మిస్యూజ్ తో పాటు, పవర్ ను మిస్యూజ్ చేయడంతో పాటు బెనిఫిషియరీ కావాలి. ఇక్కడ అల్టిమేట్ బెనిఫిషియరీ ఎవరు? బీఆర్ఎస్ అలియాస్ టీఆర్ఎస్. సుప్రీమో కేసీఆర్ ఏ విధంగా లాభపడ్డాడు? 63 స్థానాల నుంచి 80 స్థానాలకు పోవడం, 80 సీట్లు వస్తే 100 సీట్లు చేసుకోవడం, ఇదే కదా బెనిఫిట్. ఇంతకంటే బెనిఫిట్ ఏముంటుంది సార్? ఇంతకంటే అల్టిమేట్ బెనిఫిషియరీ ఎవరు ఉంటారు? ఇంతకంటే మిస్యూజ్ చేసిన వాళ్ళు ఎవరు ఉంటారు? తరాలు దాటిపోయింది, వేల సంవత్సరాలు అయింది. మహాభారతంలో తప్పు ఎవరు చేసిండ్రు అంటే ఎవరి పేరు చెప్తారు సార్? ధృతరాష్ట్రుని పేరే చెప్తారు కదా. కొడుకులను కంట్రోల్ పెట్టుకోలేని ధృతరాష్ట్రుడు తన కళ్ళ ముందు జరుగుతున్న అకృత్యాలను ఆపకపోవడం, కోడలంటే కూతురు వరుస అయిన ద్రౌపదికి వస్త్రాపహరణం జరిగినందుకే కదా. ఇక్కడ ప్రజలకు వస్త్రాపహరణం జరగలేదా? సినిమా ఇండస్ట్రీకి వస్త్రాపహరణం జరగలేదా? బెనిఫిషరీస్ ఎవరు? ఇక్కడ విక్టిమ్స్ ఎవరు? మీ ప్రజాక్షేత్రంలోకి వెళ్ళిపోయింది. ఇది చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది. ఇది నీ ఫోన్, నా ఫోన్, అందరి ఫోన్ ట్యాప్ చేసిండ్రు అంటారా వాడు ముసలోడు? ఏమింటాడరా వాడు? అన్ని ఇదే. పల్లెటూరులో ఎట్లా మాట్లాడతారు? మనం గౌరవం, ఉద్యమ నేత అని చెప్పి మనం గౌరవంగా సారు, కేసీఆర్ గారు అని మనం మాట్లాడుకుంటున్నాం. కానీ ఖచ్చితంగా 100% పల్లెటూరులో అరే వాడు నా ఫోన్ ఇన్నాడంటారా, నా పెన్లాం ఫోన్ ఇన్నాడంటారా, ఫాల్తుగాడు, నా పెన్లాం ఫోన్తో వానికేం పనిరా అని మాట్లాడుకుంటున్నారు ఈ రోజు. 100% అటువంటి మాటలను మనం ఖండించాలి. సభ్య సమాజంలో దానికి అవకాశం లేదు. ఒక పెద్ద లీడర్ ని మనం తులనాడానికి లేదు. కాకపోతే వాళ్ళని అయితే కంట్రోల్ చేయలేం కదా. ఎప్పుడైతే పర్సనల్ ఫోన్లలోకి వెళ్ళిపోయినరో, వైఫ్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్లు ఎప్పుడైతే విన్నారో, నైతికంగా వీళ్ళన్నీ కోల్పోయినరు. ధృతరాష్ట్రుని కంటే పెద్ద నేరస్తుడు, ధృతరాష్ట్రుని కంటే పెద్ద తప్పు చేసిన వ్యక్తి ప్రపంచంలో ఈ రోజు కేవలం కేసీఆర్ మాత్రమే. ధృతరాష్ట్రుడు కేవలం 5 మంది పాండవులకు అన్యాయం చేసిండు, ద్రౌపదికి అన్యాయం చేసిండొచ్చు. కానీ ఈయన 40,000 మంది, లక్షల మంది, 100 మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు వాళ్ళకి అసైన్ చేసిన వర్క్ మాత్రమే చేసిండ్రు. వాళ్ళు విట్నెస్లు అవుతారు కదా ఆటోమేటిక్ గా. వాళ్ళకి తెలిస్తే మాత్రం వాళ్ళు కావాలని చేయలేదు కదా. అండర్ ది కంపల్షన్, అండర్ ది ప్రెషర్, అండర్ ది కోర్షన్ దే కమిటెడ్. అంటే అరుణ్ గారు, ఇప్పుడు మొన్న ఈ వ్యవహారంలో, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఈటెల రాజేందర్ గారు అటెండ్ అయ్యారు. బీజేపీ నుంచి బండి సంజయ్ అటెండ్ కాబోతున్నారు. విశ్వేశ్వర్ రెడ్డి విచారణకు అటెండ్ కాబోతున్నారు. కాబట్టి ఏంటి అంటే సిట్ దూకుడు పెంచింది అనుకోవచ్చా ఈ విషయంలో? ఒక్కటి మాత్రం వాస్తవం, సిట్టు దూకుడు పెంచినా కూడా 100 కిలోమీటర్ల స్పీడ్ తో పోతున్నా కూడా అది లాజికల్ కన్క్లూజన్. భరత్ గారు అన్నట్టు చార్జ్ షీట్ దగ్గరికి ఓట్లేదు. చార్జ్ షీట్ ఫైల్ అయితే కదా కేసు మొదలయ్యేది. చార్జ్ షీట్ ఫైల్ కానంత వరకు కూడా ఇంకా మీనమేషాలు లెక్క పెడుతున్నట్టే. సిట్ త్వరితగతిన కనీసం ఒక చార్జ్ షీట్ ఫైల్ చేస్తే, ఎందుకంటే జగన్ గారి కేసులో చూసినాం 10ల సంఖ్యలో చార్జ్ షీట్లు వేసిండ్రు. అట్లే దీనికి మళ్ళీ ఒక చార్జ్ షీట్ వేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఫోర్త్ విత్ ఒక చార్జ్ షీట్ అయితే ఫైల్, ప్రభాకర్ రావు ఏ రోజు అయితే వచ్చిండో వీళ్ళను ఫిక్స్ చేసుకుంటూ ఒక చార్జ్ షీట్ ఫైల్ చేస్తే బాగుంటది. ప్రజలకు కూడా ఒక నమ్మకం అనేది ఏర్పడుతుంది. సిట్ మీద కూడా గౌరవం ఉంది. ఎందుకంటే సిట్ ఈ మాత్రం చేసింది అని మాత్రం అందరు అనుకుంటున్నారు. నిన్న నేను చెప్పినట్టు సిబిఐకి ఇస్తే సిబిఐకి ఉన్న 100 కేసుల్లో ఇదొకటి అయిపోతుంది తప్ప విపరీతమైన జాప్యం జరిగే అవకాశం ఉంది. విట్నెస్లు కావాలంటే సిబిఐ రావాలా, లేదంటే విట్నెస్లు ఢిల్లీకి పోవాల్సి వస్తుంది. లేదు వాళ్ళు ఇక్కడ ఒక సిస్టమ్ ను వాళ్ళు అడాప్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఆ సిస్టమ్ అడాప్ట్ అయ్యి ఉంది కాబట్టి సిట్టే ముందరికి వెళ్ళి ఫోర్త్ విత్ ఒక చార్జ్ షీట్ ఫైల్ చేస్తే బాగుంటది. ఎందుకంటే చార్జ్ షీట్ తో పాటు ప్రభాకర్ రావు చేసిన అరాచకాలు సుప్రీంకోర్టు ముందుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ప్రయర్ టు August 5th ఒక చార్జ్ షీట్ ఫైల్ అయితే బాగుంటదని నా ఆలోచన. అంటే ఇప్పుడు ఇంత వేల మంది ఫోన్ నంబర్లను ప్రణీత్ రావణ్ టీం ట్యాప్ చేసింది కదా, మరి ఇంత పెద్ద వ్యవహారం అనేది ప్రభుత్వానికి తెలియకుండా జరగదు కూడా. అంటే ఈ విచారణలో బీఆర్ఎస్ నేతలను కూడా విచారించే అవకాశం ఉందా ఈ వ్యవహారంలో? బీఆర్ఎస్ నేతలు కూడా విట్నెస్లే అవుతారు, కానీ వాళ్ళు వచ్చి వ్యతిరేకంగా చెప్పేదే కానీ వాళ్ళ వల్ల ఉపయోగం లేదు కదండి. వాళ్ళు బీఆర్ఎస్ నేతలు వాళ్ళ సార్కే సపోర్ట్ చేస్తారు. మాకేం జరగలేదు, మా ఫోన్లు జరగలేదని చెప్తారు. వాళ్ళని విట్నెస్ గా తీసుకోవడం కూడా తప్పే అవుతుంది ఒక రకంగా. అది అగెన్స్ట్ ది ప్రాసిక్యూషన్ కి ఫేటల్ అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి బీఆర్ఎస్ ను దూరంగా పెట్టడమే ఉత్తమం. లేదు అంటే కో అక్యూజ్డ్ కింద మార్చాలి వీళ్ళందరినీ కూడా.
కేటీఆర్ ఎవరైతే సంతోష్ రావు వీళ్ళు ఎవరున్నారో వాళ్ళను ఇమీడియట్ గా అక్యూజ్డ్స్ గా మార్చాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందంటే బెనిఫిషరీస్ వీళ్ళు. ఈవెన్ ప్రభాకర్ రావు కూడా ఆర్థికంగా బెనిఫిట్ అయినందుకు అక్యూజ్డ్ గా ఉంటున్నాడు, కానీ లేకపోతే తను కూడా విట్నెస్ అయిపోయేది. పర్మిషన్ లేకుండా వేల సంఖ్యలో వీళ్ళు ట్యాప్ చేసిండ్రు గవర్నమెంట్ అనుమతి లేకుండా. అంటే వీళ్ళు చేసిండ్రని సర్వీస్ ప్రొవైడర్ ఇస్తే మాత్రమే తెలుస్తుంది, అక్కడ ఉన్న లాగ్ బుక్లలో ఎంట్రీల ద్వారా మాత్రమే తెలుస్తుంది. కానీ వీళ్ళు డిస్ట్రాయ్ చేసిన దానికి కూడా వీళ్ళ బాధ్యత వహించాల్సి వస్తుంది. ఈ టీం ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు, భుజంగరావు, తిరుపతి అన్న వీళ్ళందరూ కూడా దీన్ని డిస్ట్రాయ్ చేసే కార్యక్రమంలో పాల్గొన్నారు కాబట్టి వీళ్ళు అక్యూజ్డ్ అవుతారు. దాంతో పాటు అల్టిమేట్ బెనిఫిషరీ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళందరూ కూడా వాడుకున్నారు. దాన్ని ఏ విధంగా వాడుకోవాలనో వాళ్ళ నిర్లజ్జగా, నిర్భీతిగా, నిస్సంకోచంగా, లజ్జారహితంగా వాడుకున్నారు. దాన్ని ఏ విధంగా జుగుప్సాకరమైన సంబంధాల కొరకు కూడా వీళ్ళు వాడుకున్నారు. అది వాస్తవం. నేను సంవత్సరం కిందనే చెప్పిన నేను ఈ విషయాలన్నీ కూడా. అప్పటి నుంచి ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఈవెన్ కలెక్టర్లే కూడా, కలెక్టర్ అంటే ఆల్మోస్ట్ మ్యాజిస్ట్రేట్, డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ పరిధిలోకి కూడా వీళ్ళు చొరబడ్డరు. అంటే ప్రభుత్వాన్ని పూర్తిగా ప్యారలైజ్ చేసి వీళ్ళు ప్యారలల్ గా వాళ్ళకి దొంగ గవర్నమెంట్ నడిపే ప్రయత్నం చేసిండ్రు. అంటే వాళ్ళ కనుసన్నలలో ఎవరైతే పనిచేస్తారో కేవలం వాళ్లకు మాత్రమే అనుకూలంగా పనిచేసే అధికారులను నియమించుకొని ప్యారలల్ గా ఒక గవర్నమెంట్ నడిపినారు. అదే నక్సలైట్ లో లేకపోతే వేరే తీవ్రవాదులో నడిపితే దాన్ని ప్యారలల్ గవర్నమెంట్ అని చెప్పి దేశానికి వ్యతిరేకం అని చెప్పి మాట్లాడతారు. మరి ఇది కూడా ఆల్మోస్ట్ దేశ వ్యతిరేకమే, ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమం కాబట్టి ఇది ఖచ్చితంగా రాజద్రోహం, దేశద్రోహం కూడా దీంట్లో యాడ్ చేయాలి. అప్పుడు కానీ ఈ కేసుకి ఒక న్యాయం అనేది జరగదు. ఒక 3 సంవత్సరాల వ్యవధి కేవలం టెలిఫోన్ ట్యాపింగ్ ఆధారంగా మాత్రమే లేదు. ఇక్కడ రాజ్యానికి నష్టం జరిగింది, ఖజానాకు నష్టం జరిగింది, అవతలి పార్టీ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, అవతలి పార్టీలకు నష్టం జరిగింది, ప్రజల స్వేచ్ఛకు కూడా భంగం కలిగింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మెయిన్ గా చూస్తే మెయిన్ గా ఎన్నికలను ఎదుర్కో